ఇప్పటివరకు మనం ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థి భవితవ్యం ఏంటి, ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుందని పబ్లిక్ టాక్లు అయితే నిర్వహించాం. అయితే ఇప్పుడు అదేమీ కాదు, ప్రస్తుత పాలన ఎలా ఉంది, గత మాజీ ఎమ్మెల్యే ఎలా పనిచేశాడు, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు అనే దాని మీద మనం అన్ని నియోజకవర్గాలు కూడా తెలుసుకొని అక్కడ ఎమ్మెల్యే స్థితిగతులను తెలుసుకొని అసలు ఆ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నాడు, నీతివంతమైన పాలన ఇస్తున్నాడా లేదా అనే దాని మీద రచ్చ మీడియా అయితే రచ్చ చేయడానికి రెడీగా ఉంది. మీరు కూడా చూడాలనుకుంటే నాతో రండి. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అయితే ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన అయితే వాటం పాలారు. కొత్తగా జనసేన పార్టీకి చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ అయితే ఎన్నికయ్యారు. అయితే మాజీ ఎమ్మెల్యే ఎలా పనిచేశారు, ప్రస్తుత ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు, దీని మీద అయితే మనం పబ్లిక్ టాక్ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి తమ్ముడు. నమస్తే. ఎలా ఉంది ఇక్కడ పాలన? బాగానే ఉందనే, బాగా చేస్తున్నారు. అప్పుడే వచ్చిన గత కొన్ని రోజులుగానే పరిపాలన బాగా మొదలెట్టారు. అందరినీ ముసలిని గట్టి వెళ్ళి పరిపాలించడం గట్ట చాలా బాగా చేశారు. అందరికీ జనానికి సంతోషంగా ఉంది, ఆయనకి సంతోషంగా ఉంది. ఎవరి దగ్గర ఏమి రూపాయి తీసుకుని అన్న మాట. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పాలన బాగుందా, బొలిశెట్టి శ్రీనివాస్ పాలన బాగుందా? ఇంకా మనం చూడలేదు కదనే, గత కొన్ని రోజులుగా చూసి అప్పుడే చెప్పాలి. నీతివంతమైన పాలన కొట్టు సత్యనారాయణ చేశాడా, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్నాడా? అంటే బొలిశెట్టి శ్రీనివాస్ వైపే కనిపిస్తుందని నీతివంతమైన పాలన మట్టికి. చెప్పండి ఎలా ఉంది పాలన? ప్రజెంట్ 2 నెలలు అవుతుంది స్టార్ట్ అయ్యి. ఈ 2 నెలల్లో కూడా రాష్ట్రం అతలకుతలమైన, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న, మొన్న తన సొంత రూపాయలు వెచ్చించి మన అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మన తణుకు రోడ్డు, పోలీస్ ఐలాండ్ సెంటర్, ఇలాగ జువ్వలపాలెం దాకా 12 లక్షల రూపాయలు తన సొంతంగా ఆర్థికంగా రూపాయలు వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని, రోడ్ల కార్యక్రమం స్థాపించారు. అలాగే పట్టణంలో అనేక మందికి పిలుపునిచ్చి ప్రజెంట్ గవర్నమెంట్లో 1 రూపాయి లేదు, మన మున్సిపాలిటీలో ఉన్న డబ్బులు కూడా ఆదాయాన్ని కూడా గతంలో ఉన్న నాయకులు తినేశారు. కాబట్టి మనం ఏదో రకంగా మీరు రూపాయి సాయం చేస్తే నా వరకు నేను 1 రూపాయి సాయం చేసి ముందుకు తీసుకెళ్తానన్న నాయకుని ఇప్పుడు వచ్చి మనం ఎవరిని చూడలేదు. ఎందుకంటే గవర్నమెంట్లో రూపాయలు ఉన్నాయనుకో, ఆల్రెడీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు గతంలో చైర్మన్గా ఉండగా ఎక్కడా కూడా రూపాయి వెచ్చి ఆశించకుండా, ఎవరిని కూడా ఇదిగేలా అడగకుండా తన సొంత రూపాయలతో పాటు పట్టణ అభివృద్ధిని ఎంతో డెవలప్మెంట్ చేసి చైర్మన్గా చేసినప్పుడు ఆయన పనితనం చూసే ఈ రోజున కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఒక బ్రహ్మరథం పట్టారంటే దానికి కారణం అప్పుడు ఆ రోజుల్లో చైర్మన్గా ఆయన చేసిన దానికే. కొట్టు సత్యనారాయణ పాలన బాగుందా, బొలిశెట్టి శ్రీనివాస్ పాలన బాగుందా? అన్న, కొట్టు సత్యనారాయణ గారు అంటే మాకు అందుబాటులో ఉన్నా లేదో మాకు తెలియదు. మాకు సీన్ అన్న ఇంటికి వెళ్ళి తలుపు కొడితే నేను ఉన్నానని చెప్పి ఎదరికొచ్చి అన్న, ఇవాళ మీరు వర్షానికి చాలా ఈదులు మునిగిపోయి ఉన్నాయి, మీరు వెళ్ళి చూసారో లేదో, జనాలు చూసారో లేదో తెల్లగానన్నా. ప్రతి ఈదులో ఒక శానిటైజర్ కుర్రోళ్ళు 2-3 ఉంటే మా జన సైకిల్ మేము కుర్రోళ్ళం, మేము 10 మంది ఉన్నాం అక్కడ. వాళ్ళు ఉన్నా లేకపోయినా మా అన్నయ్య సీన్ అన్నయ్య చెప్పిన మాటకి మేము ప్యాంట్ ఎగ్గొట్టి మేము దిగుతున్నాం, రంగంలో దిగి బోతులు తీస్తాం కానీ అన్నీ మేము చూస్తున్నాం. దాన్ని బట్టి మీరు లెక్కండి. సీన్ అన్నయ్య చెప్పింది మేము విన్నాం అక్కడ. సీన్ అన్నయ్య చెప్పాడు దేనికోసం చెప్తున్నారు, జనం కోసం చేయండి, మీకోసం కదా అన్నారు ఆయన. మేము జనం కోసం, ఆయన వచ్చింది రాజకీయాల్లో జనం కోసం వచ్చాడు. ఆయన సంపాదించుకోవాలంటే ఎలాగైనా సంపాదించుకోవాలి, ఆయన వచ్చింది జనం సేవ కోసం వచ్చాడు. మా పెద్దోడు ఏం చెప్పాడు, పవన్ కళ్యాణ్ అన్నయ్య, ఒరే మీరు జనాల్లోకి చెయ్యండి, మీకు మంచి చెయ్యండి, అది మనకి పిల్లలకి పెట్టలకి కాపాడుతానని చెప్పి ఆయన చెప్పాడు. ఈయన నమ్మాడు, ఈయన ద్వారా మేము నమ్మామన్నయ్య. అందుకే మేము జనాలకి వెళ్ళి చేస్తాం, ఏదో మాకేదో వస్తుంది చేస్తుందని కదా అన్న చేసేది. సీన్ అనే చెప్పేది మేము చేసాం. తాడేపల్లిగూడెం. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవునండి. గతంలో కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరిలో ఎవరి పాలన బాగుంది, ఎవరు బెటర్ ఎమ్మెల్యే? సీన్ గారిదే బాగుందండి. నిజం చెప్పు. నిజమేనా? చూసి ఇంకా 2 నెలలు కదా అయింది, చూస్తాను ఇంకా టైం ఉంది. బాగుందా నిజంగానా? బాగుంది, పరిస్థితి కదా 2 నెలలు కదా అయింది, చూసి చెప్తామండి. ఓకే అమ్మ నమస్తే. తాడేపల్లిగూడెంలో గతంలో కొట్టు సత్యనారాయణ పాలించాడు ఇక్కడ ఎమ్మెల్యే కింద, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే కింద ప్రస్తుతం ఉన్నారు. ఇద్దరిలో ఎవరి పాలన బాగుంది? అన్నయ్య గారి పాలన బాగుందండి. బొలిశెట్టి సత్యనారాయణ ఆ సీను గారు అన్నయ్య గారు. ఎవరు మళ్ళీ చెప్పు? సీను అన్నయ్య గారిదండి. బొలిశెట్టి బాగుందా లేదా? బాగుందండి. ఏం చూసావు పాలన? ఆయన అప్పుడు చేస్తానన్న అన్ని ఇప్పుడు మనకు చేసి చూపించున్నారండి. ఆయన పదవిలో లేనప్పుడు కూడా చేస్తానని నిరూపించుకున్నారు. కానీ
వచ్చాక కూడా మనకి ఆయన లేనప్పుడు చేశారు, వచ్చాక కూడా మనకు బాగా చేస్తున్నారండి. మేము ఇల్లుల కోసం గవర్నమెంట్ ఇల్లులు ఇస్తానని చెప్పి అలా తిప్పేశారండి, ఇవ్వలేదు. ఇప్పుడు అన్నయ్య గారు ఏమో వెంటనే చేయండి, వాళ్ళు వస్తున్నారు మహిళలు, ఇల్లులు ఇంకా ఆఫ్ చేయకండి, వెంటనే స్టార్ట్ చేయండి అన్నారు. చేసేసి పనులు చేస్తున్నారండి, ఇస్తున్నారండి అన్నయ్య గారు వాళ్ళు. అయితే నీతివంతమైన పాలన బొలిశెట్టి చేస్తున్నాడా లేక గతంలో కుటి సత్యనారాయణ చేశాడా? అలాగని అన్నయ్య గారు అయితే చేస్తారండి. అదే ఏ అన్నయ్య అని అడుగుతున్నా. మన బొలిశెట్టి శ్రీను గారు అన్నయ్య గారు అండి. మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్నయ్య. ఓకే. అన్నయ్య గారు మాట ఇచ్చారంటే నిరూపించుకుంటారండి. మనకి చేస్తానన్నారు, వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా చేయకుండా నిరాశతో పంపించలేదు. అన్ని మాట ఇచ్చి గుమ్మకి వెళ్ళి నేను చేస్తానమ్మా, ప్రజలు వెళ్ళినా కూడా నేను చేసి చూపించానమ్మా అని చేసి చూపించున్నారండి. ఓకే. ఎలా ఉంది వ్యాపారం? బాగానే ఉందండి. ఏ గుడుగులో పాలన ఎలా ఉంది? జనసేన పార్టీ వచ్చింది కదా, ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉంది అనుకుంటున్నారు అందరూ. కుటి సత్యనారాయణ బెటరా బొలిశెట్టి శ్రీనివాస్ బెటరా? అలాగంటే చెప్పలేం, ఇప్పుడే కదండి మొదలు. ఎలా ఉంది ఈ 2 నెలల పాలన? ఎలా ఉంది? ఈ 2 నెలలు బాగుంది అనుకుంటున్నారండి జనం అందరూ. నువ్వు ఎలా అనుకుంటున్నావు? నేను కూడా బాగుందని అనుకుంటున్నాను. బాగుంది అనుకుంటున్నావు. సరే, వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం కూడా కూరగాయల రేట్లు బాగా పెరుగుతున్నట్టు? బాగా పెరుగుతున్నాయండి, తగ్గుతాయి. నువ్వు కూడా పెంచుతున్నావా? సరేనమ్మా. ప్రస్తుతానికి మనం ట్రాఫిక్ను కూడా అదే కార్లను కూడా ఆపే ప్రయత్నం అయితే చేద్దాం. కార్ అయితే వస్తుంది. బాబు నమస్తే, ఎవరి మీది? తాడేపల్లిగూడెం. ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గెలిచాడు బొలిశెట్టి శ్రీనివాస్. కుట్టి సత్యనారాయణ పాలన బాగుందా? జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాలన బాగుందా? ఏమన్నా 5 ఏళ్ళు రాక్షస పాలన చూసాం, మళ్ళీ ఆడపాలన బాగుందంటారు ఏంటంటే? ఎలా ఉంది అని అడిగా నేను. ఉన్నది చెప్తున్నాం మేము. జనసేన కార్యకర్తతో నాకు అవసరం లేదు, ఎలా ఎవరి పాలన బాగుందని అడిగా. అసలు రాక్షస పాలన అండి 5 ఏళ్ళు. అక్కడేమో అది పెద్ద రాక్షసుడు అయితే ఇక్కడ మాకు చిన్న రాక్షసుడైనా. అసలు నెల అయినా సరే, నెలలో 30 రోజుల్లో అసలు బొలిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎటువంటి పనులు చేస్తున్నారు, ఎటువంటి వర్కులు చేస్తున్నారు చూడండి. ఒక నెలకే ఇంకా 5 ఏళ్ళు పరిపాలన ఎలా ఉంటుందో మీరే చూసుకోండి. బాబా ఆటో ఆపోయా, ఎలా ఉంది ప్రస్తుత పాలన? ఎలా ఉంది ప్రస్తుత పాలన? ఎలా ఉందంటే భారీ వర్షాలు, అది ప్రకృతి వైపరీత్యం, ఎవరు వచ్చినా ఒకటే. గత పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన కొద్దిగా బాగుంది. బాగుందా? మీ ఆటో డ్రైవర్లు పర్వాలేదా? పర్వాలేదండి, ఇప్పుడు వస్తానికి ఏం పర్వాలేదు, ఇబ్బందులు ఏమి లేవండి. అంటే ఇది వరకు ఆటోలు తిరుగుతాయి, లేకుండా ఫ్రీ బస్సులు అన్నారు కదా, ఆ బస్సుల గురించి ఇప్పుడు వాడికి ఇబ్బందులు ఏం పెట్టలేదండి. ఇప్పుడు పరిపాలన అంతా బాగానే ఉంది, అంతా కూడా బాగానే ఉందండి. నమస్తే సార్. బాబా నమస్తే. నమస్తే అండి. ఏంటి రిక్షాలు ఆగుతున్నావు? అవును. నీ బాధ ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వు రిక్షా తొక్కుతూనే ఉండాలి. కానీ గత ప్రభుత్వం ఎలా పాలన బాగుందా, ఈ ప్రభుత్వం పాలన బాగుందా? అలాగే సార్, ఏ ప్రభుత్వం వచ్చినా మా పని చేయడం తప్పదు. బట్ ఈ ప్రభుత్వం కొంత సేవ్ చేస్తుందని అనుకుంటున్నాం గత ప్రభుత్వం కంటే. అది సార్. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచాడు కదా? అవును సార్. సత్యనారాయణ పాత ఎమ్మెల్యే. అవును సార్. ఇద్దరులో ఎవరు బాగుందంటావు? మరి మన బొలిశెట్టి శ్రీని గారు అయితే చేస్తారు అనుకుంటున్నామండి. ఆయన పరిపాలన గత 2 సంవత్సరాలు బట్టి చూసాం కదా, అది సార్. అయితే ఇప్పుడు మీరు ఒళ్ళు నెలకొంటుంది కదా? అవును సార్. సాయంత్రానికి ఎంతో కొంత లెక్కర్ అయితే వేయాలి. వేయాలి సార్. పాలసీ మారుతుంది అంటున్నారు కదా? మారుతుంది అంటున్నారు. గత ప్రభుత్వ పాలసీ బాగుందంటారా, ఈ ప్రభుత్వం పాలసీ బాగుంటుందని మీరు నమ్ముతున్నారా? లేదు సార్, వచ్చి ప్రభుత్వం మారుతుందని చెప్పింది కదా, జస్ట్ మారుతుందని అనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఇంకా మారలేదు, స్టాక్ ఉందంట. ఇంకా ఇదంతా అవ్వాలంట. మరి ఎప్పటి నుంచి మరి కొత్త న్యూ స్టాక్ వస్తుందో తెలియదు. అయితే ఈ ప్రభుత్వం నమ్ముతున్నావు నువ్వు? నమ్ముతున్నాం సార్. నమ్ముతున్నావు సార్. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుత పాలన ఎలా ఉంది తాడేపల్లిగూడెంలో? ఇంతవరకు అన్ని రోడ్లు పోనీయండి, ఈ కాడి నుంచి బాగుంటాయని మేము అందరం కోరుకుంటున్నామండి. అయితే గతంలో కుట్టి సత్యనారాయణ పాలించాడు, బొలిశెట్టి శ్రీనివాస్ పాలిస్తున్నాడు. ఇద్దరులో ఈ 2 నెలలైనా ఎవరిది బెటర్గా ఉందంటారు పాలన? మన సీనియర్ గారిదేనండి. అంటే మన సీన్ అంటే ఎవరైనా? ఆయన పేరు ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే పాలన బాగుంది. బాబాయ్ ఏం చెప్పింది అంతే. ఏం చెప్తున్నావు నువ్వు? సత్యనారాయణ పాలన బాగుందా, బొలిశెట్టి శ్రీనివాస్ పాలన బాగుందా? బొలిశెట్టి పాలన బాగుంది. మరి ఎవరి పాలన బాగుంది? బొలిశెట్టి ఆయన పైన బాగుంది. ఆయన పాలన బాగుంది. నేను చెప్తా, మీరు మాట్లాడండి. బాబాయ్ నమస్తే. ఇప్పుడు నమస్తే అండి. నమస్తే అండి. ఏ ఊరు మీది? మాది ఈ ఊరే. గుడివేనా? గుడివే. ఇక్కడ బొలిశెట్టి శ్రీను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు. గతంలో కుట్టి సత్యనారాయణ చేశాడు. ఇద్దరులో ఎవరి పాలన బాగుంది, నీతివంతమైన పాలన ఎవరు అందించారు? ఆయన అందించిన మూలనే కదా ఇప్పుడు మరి మేము వేసాం. చంద్రబాబు నాయుడు అంటే ఆ పాలన అంటే మా అన్నయ్య నెగ్గాడు, మా వదిన నెగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ సత్యనారాయణ పాలన గతంలో చేసింది బాగుందా, బొలిశెట్టి శ్రీనివాస్ పాలన చేస్తున్నాడు ఇది బాగుందా? ఇది బాగుందా అంటానికి మాకు ఇంకా ఏది జరగలేదు కదా. అసలు మాకు
మీ గుడిలో ఈ 2 నెలల్లో ఏమీ అనిపించలేదా? ఏమి అనిపించలేదా అంటే నేను అసలు ఏది మాకేమన్నా వస్తే అనిపించినట్టు. అంటే డబ్బులు ఇస్తే మంచి చేసినట్ట మీకు? డబ్బులు ఇస్తే మంచి చేసినట్టు కాదండి. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేయాలి అంటే గవర్నమెంట్ చేయాలని నేను అనట్లేదు, నేను చేయాలి కదా. ఇప్పుడు నేను చదివించుకోవాలి కదా, పిల్లని 9th చదువుతుంది, నేను చదివించుకోవాలి కదా. ఇది ఇప్పుడు నాకు ఏదో ఆ పెన్షన్ వస్తే నాకు అంతే చాలు. ఓకే, నేను డబ్బు ఏం అడగట్లేదు అండి. అదే అండి. ఓకే. తాడేపల్లి కూడా ఉన్నది ఇది? గుడివేనండి. ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? అదే మాకు తెలియదు. బాబాయ్ ఈ ఊరేనా? ఈ ఊరే. ఎలా ఉంది పాలన? ఎలా ఉంది? బొలిశెట్టి గారి పాలన ఎలా ఉంది? మాకేం తెలియదండి. నాకేం ఓటేసావా లేదా? వేసామండి. ఇది కూడా ఉండాలి. ప్రస్తుతానికి తాడేపల్లిగూడెంలో పాలన ఎలా సాగుతుంది? బాగా సాగుతుందండి. అంటే గత ఎమ్మెల్యే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే, అతనిది బాగుందా లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేది బాగుందా? ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేదే బాగుంది. అంటే నీతిగా ఎవరు పాలన సాగించారు ఇద్దరు? ప్రస్తుతానికి ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి, బాగానే అనిపిస్తుంది. బాగానే అదే ఎవరు బాగా చేశారు అనే పేరు చెప్పమన్నా. సీని గారు. సీని, ఓకే. ఒక్కసారి అది కూడా జట్లపల్లి ఎలా ఉంది? గుడిలో పాలన ఎలా ఉంది? మనకు తెలియదండి. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వ పాలన బాగుందా? మనకు తెలియదండి. అంటే చూస్తావు కదా, తెలియదా నీకు? ఓటేసావా? తెలియదా? వేసామండి. ఓకే.